ఓం శ్రీ మాత్రే నమః. ఏప్రిల్ 16వ తేదీ శ్రీ క్రోధినామ సంవత్సరం చైత్రమాసం ఉత్తరాయణం వసంత ఋతువు మంగళవారం. తిథి అష్టమి సాయంత్రం 4:24 వరకు. నక్షత్రం పునర్వసు ఉదయం 6:10 వరకు. అమృతకాలం రాత్రి 12:53 నుంచి 2:35 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 2:40 నుంచి 4:22 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:22 నుంచి 9:11 వరకు. తిరిగి రాత్రి 10:51 నుంచి 11:39 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. సూర్యోదయం ఉదయం 5:48 సూర్యాస్తమయం సాయంత్రం 6:11. ఈరోజు విశేషం అష్టమి మంగళవారం. సనాతన ధర్మంలో మంగళవారానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున ఆంజనేయ స్వామిని పూజిస్తారు. ఈ రోజున హనుమంతుణ్ణి పూజించడం వల్ల అంగారక గ్రహ దోషాల నుంచి బయటపడతారు. అంతేకాదు అసంపూర్తిగా ఉన్న పనులు కూడా పూర్తవుతాయి. మంగళవారం నాడు హనుమంతుణ్ణి పూజించడం వల్ల జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోయి ఇంట్లో సుఖశాంతులు లభిస్తాయని చెబుతారు. మీ జీవితం సంతోషంగా ఉండాలంటే మంగళవారం నాడు ఈ పరిహారాలు తప్పకుండా చేయండి. మీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లయితే మంగళవారం స్నానం చేసిన తర్వాత హనుమంతుడికి గులాబీ పూలదండను సమర్పించండి. వరుసగా 7 మంగళవారాలు ఈ పరిహారం చేయండి. ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక సమస్యలు తీరిపోతాయని నమ్మకం. మంగళవారం నాడు మట్టి కుండలో తేనె వేసి మూతపెట్టి హనుమంతుని ముందు పెట్టండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయని నమ్మకం. మీరు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే మంగళవారం హనుమంతుని విగ్రహం ముందు ఒక పాత్రలో నీటిని ఉంచి హనుమాన్ చాలీసాను పఠించండి. తర్వాత ఆ నీటిని తీసేయండి. మరుసటి రోజు కూడా ఇలాగే చేయండి. ఈ పరిహారాన్ని వరుసగా 21 రోజుల పాటు చేస్తే శారీరక మానసిక రుగ్మతలు నయమవుతాయని మత విశ్వాసం. అంతేకాదు మంగళవారం నాడు శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించడం వల్ల జీవితంలో అన్ని కష్టాలు తొలగిపోతాయి. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారు సమయానుకూలంగా నడుచుకోవాలి. ఉత్తమ ఫలితాలు ఉన్నాయి. మీ నిజాయితీని నిరూపించుకుంటారు. యశస్సు పెరుగుతుంది. సొంత వారి సహకారం పొందుతారు. అధికార యోగం ఉంది. కుటుంబ సభ్యులతో విభేదించకండి. కొన్ని విషయాల్లో సర్దుకుపోవడం వల్ల మంచి భవిష్యత్తు ఉంటుంది. అభీష్టాలు సిద్ధిస్తాయి. ఆపదల నుంచి బయటపడతారు. కాలం సహకరిస్తుంది. ఏకాగ్రత అవసరం. ఆత్మవిశ్వాసంతో చేసే పనులు విజయాన్ని ఇస్తాయి. అవసరాలకు ధనం లభిస్తుంది. వ్యాపారంలో శ్రద్ధ పెంచాలి. దగ్గర వారితో విభేదాలు రాకుండా సౌమ్యంగా సంభాషించండి. ఇంట్లో వారి సూచనలు అవసరం. ఆస్తి విషయాల్లో సమస్యలు తీరి ఒడ్డున పడతారు. కోర్టు వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. శుభకార్యాలకు ఏర్పాట్లు చేసుకుంటారు. కొన్ని పాత బాకీలు సైతం అంది ఆర్థికంగా బలం పుంజుకుంటారు. కొన్ని పనులు చకచకా సాగుతాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. మీ చేతికి వచ్చిన దాంతో సంతోషంగా ఉండి అంతకు మించి కావాలని ఆశించకూడదని గ్రహిస్తారు. దీనివల్ల అంతా మేలు జరుగుతుంది. చేపట్టిన పనుల్లో జాప్యం ఏర్పడుతుంది. స్థిరాస్తుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల వారికి కొద్దిగా శ్రమ ఉంటుంది. విదేశీ సంస్థల ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి ఆశించిన ఫోన్ కాల్ వస్తుంది. బంధుమిత్రుల రాకపోకలతో ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణాలు కానీ తీర్థయాత్రలు కానీ సంభవం. సంతాన యోగానికి అవకాశం ఉంది. రెండవ ఆదాయ మార్గం ఏర్పడుతుంది. ఆరోగ్యానికి డోకా లేదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. విద్యార్థులు పురోగతి చెందుతారు. ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ కామర్స్ విద్యార్థులకు బాగుంటుంది. అయితే ప్రయత్నాన్ని మాత్రం ఆపకూడదు. కొన్ని ప్రయాణాలు లాభాన్ని చేకూరుస్తాయి. చిన్ననాటి మిత్రుల నుంచి అనుకోని ఆహ్వానాలు అందుతాయి. నవగ్రహ శ్లోకాలు చదువుకుంటే మంచిది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి విజయం చేకూరుతుంది. అభిష్టం సిద్ధిస్తుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ వ్యాపారాల్లో ఉత్తమ ఫలితాలు ఉంటాయి. మొహమాటంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పోయినవి తిరిగి లభిస్తాయి. గృహప్రాప్తి సూచితం. పదవీ లాభం ఉంది. సంతోషించే వార్త వింటారు. అదృష్ట యోగం గోచరిస్తుంది. ధర్మబద్ధంగా బాధ్యతలను పూర్తి చేయండి. ఆశించిన ఫలితం వస్తుంది. ఉద్యోగంలో శుభ ఫలితం ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రయత్న బలాన్ని బట్టి అభివృద్ధి ఉంటుంది. ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్ళండి. మంచి భవిష్యత్తు లభిస్తుంది. వ్యాపారం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులు సునాయాసంగా పురోగతిని సాధిస్తారు. ప్రేమలో పడే సూచనలు ఉన్నాయి. ఎవరికీ హామీలు ఉండవద్దు. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. కోర్టు కేసులు పరిష్కారమవుతాయి.
స్నేహితురాలతో కాలక్షేపం చేస్తారు. ఈరోజు ఇంట్లో శుభకార్యాలకు కొంత డబ్బు వెచ్చిస్తారు. మీ మంచితనంతో సంఘంలో ఆదరణ పెరుగుతుంది. ఉద్యోగం మారడానికి చాలా కాలంగా చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. దూర ప్రాంతానికి స్థానచలన యోగం ఉంది. స్థలం కానీ ఇల్లు కానీ కొనే అవకాశం ఉంది. రుణ బాధ తొలగుతుంది. ఆదాయం పెరుగుతుంది. స్త్రీలతో అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యానికి డోకా లేదు. ప్రత్యర్థులు సైతం మీ సమర్థతను మెచ్చుకుంటారు. ఈరోజు నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. వారి ఉచ్చులో పడకుండా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఉద్యోగులు వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఖర్చులు పెరుగుతాయి. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం ఉంటుంది. వ్యాపారాలలో అనూహ్యమైన లాభాలు అందుతాయి. ఇష్ట దైవారాధన శుభాన్ని ఇస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక అంశాలు బాగున్నాయి. ప్రయత్నాన్ని బట్టి ఫలితం ఉంటుంది. ఏకాగ్ర చిత్తంతో చేసే కార్యాలు సత్వర విజయాన్ని ఇస్తాయి. ప్రతి పని స్వయంగా చేయండి. ఎవరిని నమ్మవద్దు. అపకీర్తి పాలు చేసేవారు ఉంటారు. మిత భాషణం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. సాహసోపేత నిర్ణయాలు వద్దు. ఒత్తిడి లేకుండా పనులు ప్రారంభిస్తే సరిపోతుంది. ప్రయాణంలో శ్రమ పెరుగుతుంది. చేసే ప్రతి పనిలో స్పష్టత అవసరం. ముఖ్య కార్యాలను శ్రద్ధగా పూర్తి చేయాలి. గందరగోళ స్థితి ఉండకూడదు. ఆత్మవిశ్వాసం సడలకూడదు. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. స్వయం కృషితో లక్ష్యాన్ని చేరుతారు. సంశయించకూడదు. నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. కుటుంబ పరంగా కలిసి వస్తుంది. వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. ఐటీ వైద్య విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది. కోర్టు కేసులు చక్కబడతాయి. మీ మాటకు తిరుగుండదు. స్నేహితురాలతో చెట్టా పట్టాలు వేసుకుని తిరుగుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకొని మరింత సంతోషంగా గడుపుతారు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. భూ గృహ యోగ సూచనలు ఉన్నాయి. అదృష్ట యోగానికి అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆకస్మిక ధనలాభ సూచన గోచరిస్తుంది. ఆస్తి వ్యవహారాలు ఓ కొలిక్కి రానున్నాయి. ఆర్థిక విషయాల్లో ఒడిదుడుకులు తొలగుతాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆదాయానికి లోటుండదు. కొద్దిగా శ్రమ ఎక్కువగా ఉన్న ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. విదేశీ సంస్థలతో సంబంధాలు ఏర్పడతాయి. రెండవ ఆదాయ మార్గం గురించి సన్నిహితులతో చర్చిస్తారు. ఈరోజు మీరు ఎవరి నుంచి ఏమీ ఆశించకపోవడమే మంచిది. మీ లక్ష్యాలకు మీ ఆలోచనలకు మాత్రమే కట్టుబడి ఉండండి. మీ నిర్ణయాలకు కట్టుబడి పనిచేస్తే విజయం తథ్యం. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. నవగ్రహ ధ్యానం మనోబలాన్ని పెంచుతుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి ధనలాభం ఉంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆలోచనల్లో చైతన్యం వస్తుంది. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. నూతన ప్రయత్నాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. వెతకబోయినది దొరుకుతుంది. కాలాన్ని సద్వినియోగపరచుకోవాలి. ఉత్తముల సూచనలు లభిస్తాయి. భూ గృహ వాహనాది యోగాలు ఉన్నాయి. లక్ష్మీ ధ్యానం శుభాన్ని ఇస్తుంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. లక్ష్యం నెరవేరుతుంది. దైవానుగ్రహంతో ఒక పనిలో విజయం లభిస్తుంది. ఉద్యోగం బాగుంటుంది. అధికార లాభం సూచితం. గౌరవం పెరుగుతుంది. శత్రువులు మిత్రులవుతారు. ఆర్థికంగా కలిసి వస్తుంది. నూతన ప్రయత్నాలలో పురోగతి ఉంటుంది. ఈరోజు ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉండి అవసరాలకు సొమ్ము అందుతుంది. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి. బంధువులు మిత్రులతో ముఖ్య నిర్ణయాలు చర్చిస్తారు. నిర్ణయాలలో తొందరపాటు వద్దు. విద్యార్థులు శ్రమానంతరం ఫలితం పొందుతారు. ఇతరుల సహాయం కోసం వేచి చూడకుండా మీరే స్వయంగా పని ప్రారంభించాలి. ఉద్యోగులు వ్యాపారులకు ఆశించిన ఫలితాలు వస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. పిల్లల్లో ఒకరు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. అనవసర ప్రయాణాలు తప్పకపోవచ్చు. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. ఇంట్లో విందులు జరిగే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు ప్రశంసలు అందుకుంటారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. కోర్టు కేసులో చిక్కులు పెడతాయి. స్నేహితురాలి మీద భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది. శుభకార్య ప్రయత్నాలు మొదలవుతాయి. లక్ష్మీ ధ్యానం మనశ్శాంతినిస్తుంది. మొత్తంగా ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఇష్ట కార్యాలు సిద్ధిస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు వెంటనే ఫలిస్తాయి. చర్చలు సఫలమవుతాయి. ఆస్తిపరంగా వృద్ధి చెందుతారు. ఎదురు చూస్తున్నది దక్కుతుంది. అభివృద్ధికి అవసరమైన విజయం ఒకటి లభిస్తుంది. అంచెలంచెలుగా ఎదుగుతారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. ధర్మ చింతనతో ముందుకు వెళ్తే కార్యసిద్ధి లభిస్తుంది. యోగ్యతను అనుసరించి ఉన్నత స్థితి కలుగుతుంది. ఉద్యోగంలో మంచి జరుగుతుంది. ఉత్సాహంగా చేసే పనుల్లో విజయం లభిస్తుంది. ఒకరి మీద ఆధారపడకుండా పనుల్ని స్వయంగా చేసుకోవాలి. ముఖ్య నిర్ణయం తీసుకునే ముందు ఇతరులు ధృవీకరించాల్సిన అవసరం లేదు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే మీ వెనుక మరికొందరు నడుస్తారు. అసత్యాల వల్ల ఇబ్బందులు తప్పవని గ్రహిస్తారు.
నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. దీర్ఘకాలిక రుణ బాధలు తొలగుతాయి. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. శ్రేయోభిలాషుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆరోగ్య సమస్యలు తీరుతాయి. చక్కటి శుభయోగాలు ఉన్నాయి. కొత్త ఆదాయ మార్గం మీ ముందుకు వస్తుంది. ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా పూర్తి చేస్తారు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. ఉద్యోగంలో పై అధికారుల మెప్పు పొందుతారు. సహోద్యోగుల్లో కొందరు మీకు వ్యతిరేకంగా ప్రచారం చేసే అవకాశం ఉంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. విద్యార్థుల నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. వాహన గృహ యోగాలు, కొత్త వ్యక్తుల పరిచయం ఉంటుంది. వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగుతాయి. ఈరోజు ఆర్థిక వ్యవహారాలలో మరింత ప్రగతి కనిపిస్తుంది. ఉద్యోగాల్లో కొత్త బాధ్యతలు చేపడతారు. పని భారం తగ్గే సూచనలు ఉన్నాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి. సూర్యాష్టోత్తరం చదువుకుంటే మంచిది. మొత్తంగా ఈరోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి ధనలాభం గోచరిస్తుంది. చక్కటి భవిష్యత్తు లభిస్తుంది. దైవానుగ్రహంతో విజయం సాధిస్తారు. యశస్సు పెరుగుతుంది. పట్టుదలతో పనిచేసి లాభపడతారు. ఊహించిందే జరుగుతుంది. మంచిని కోరుకోండి. వ్యాపారం వృద్ధి చెందుతుంది. అవసరాలకు ధనం అందుతుంది. శత్రుపీడ తొలగుతుంది. మిత్రబలం లభిస్తుంది. బుద్ధి బలంతో లక్ష్యాన్ని సాధించాలి. ఆపదలు తొలగుతాయి. అదృష్ట యోగం ఉంది. అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. పనుల్ని వాయిదా వేయవద్దు. వాహన లాభం కనపడుతుంది. మంచి జరుగుతుంది. బాధ్యతలను సకాలంలో పూర్తి చేయండి. ప్రశాంతంగా గడిచిపోతుంది. ఇక రాదు అనుకున్న డబ్బు చేతికి అందుతుంది. అన్ని విధాల అనుకూలమైన సమయం. ఇల్లు కొనే ఆలోచన చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రుల తాకిడి పెరుగుతుంది. త్వరలో పెళ్లి బాజాలు మోగే అవకాశం ఉంది. భార్య పిల్లలతో విహారానికి వెళ్తారు. విద్యార్థులు సునాయాసంగా పురోగతిని సాధిస్తారు. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. కోర్టు కేసు వాయిదా పడే అవకాశం ఉంది. ఈరోజు సుదీర్ఘకాలం నుంచి వాయిదా వేసిన పనులను పూర్తి చేయనున్నారు. ఉద్యోగులకు ప్రమోషన్ లభించనుంది. వ్యాపారులకు సైతం లాభసాటిగా ఉండనుంది. కొత్త ఆశలతో ముందడుగు వేసి పనులు చక్కదిద్దుతారు. ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. ముఖ్యమైన పనుల్లో పురోగతిని సాధిస్తారు. బంధుమిత్రుల సలహాలతో నిర్ణయాలు తీసుకుంటారు. సంఘంలో పరపతి పెరుగుతుంది. కాంట్రాక్టులు సైతం లభిస్తాయి. వ్యాపారాలలో తగినంత లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుంచి కొంత విముక్తి లభిస్తుంది. పారిశ్రామిక వర్గాలకు నూతన ఉత్సాహం ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరుతాయి. ఇష్టదేవతను స్మరించండి. మనశ్శాంతి లభిస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి అభీష్టాలు సిద్ధిస్తాయి. అందరినీ నమ్మవద్దు. బాగా ఆలోచించిన తర్వాతే నిర్ణయాలు తీసుకోండి. శ్రద్ధతో పనిచేసి విఘ్నాలను అధిగమిస్తారు. అపనిందలు మోపేవారు ఉంటారు. చాకచక్యంగా సమస్యలను పరిష్కరించాలి. శుభవార్తను వింటారు. గృహంలో శాంతి లభిస్తుంది. అధికార యోగం ఉంది. కీర్తి పెరుగుతుంది. ఆరోగ్యం జాగ్రత్త. ఇంతకాలం పడిన శ్రమ ఒక్కొక్కరికి వస్తుంది. ఆత్మవిశ్వాసంతో పని ప్రారంభించండి. ఆర్థిక విషయాలలో మేలు జరుగుతుంది. అపోహలు తొలగుతాయి. సత్సంబంధాలు ఏర్పడతాయి. నిజాయితీగా పనిచేసి మెప్పు పొందుతారు. ఎదురు చూస్తున్న పని పూర్తవుతుంది. విఘ్నాలను అధిగమించాలి. వ్యాపారంలో అనుకూల వాతావరణం ఉంటుంది. విద్యార్థులు బాగా శ్రమ మీద పురోగతిని సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలలో ఆచితూచి అడుగు వేయండి. ఆరోగ్యం జాగ్రత్త. వస్తు లాభాలు ఉంటాయి. ఆస్తి వ్యవహారాలలో కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పరచుకుంటారు. విద్యార్థుల్లోని సత్తా, నైపుణ్యం వెలుగులోకి వస్తాయి. ఒక ప్రకటన నిరుద్యోగులకు ఊరట కలిగిస్తుంది. అన్ని విధాలా బాగుంటుంది. మంచి విదేశీ సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూలమైన సమయం. స్థలం కానీ, ఇల్లు కానీ కొంటారు. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. పాత స్నేహితులు తటస్థపడతారు. దూరపు బంధువులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. కొన్ని వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగాలలో పొరపాట్లు సరిదిద్దుకుని ముందడుగు వేస్తారు. పై స్థాయి వారి ప్రశంసలు అందుతాయి. ఈరోజు మీకు నచ్చిన పనులు చేస్తూ సరదాగా సమయం గడుపుతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. వివాదాలకు దూరంగా ఉండడం వల్ల మీకు మేలు జరగనుంది. నవగ్రహ శ్లోకాలు చదవండి. మనశ్శాంతి చేకూరుతుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి విశేషమైన కార్యసిద్ధి ఉంటుంది. గతం కంటే శ్రేష్టమైన ఫలితాలు వస్తాయి. అదృష్టవంతులవుతారు. వెతలు తీరుతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో శుభ ఫలితాలు ఉన్నాయి. గృహ ప్రయత్నాలు ఫలిస్తాయి. భూలాభం, వస్తు ప్రాప్తి.
చిరకాల వాంఛ నెరవేరుతుంది. విజయాలు సిద్ధిస్తాయి. గౌరవ పురస్కారాలు లభిస్తాయి. అదృష్టకాలం నడుస్తోంది. ఎటు చూసినా శుభమే గోచరిస్తోంది. పనులు విజయవంతమవుతాయి. తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో అద్భుతమైన విజయం, ధనలాభం సూచితం. పట్టువిడుపులతో ముందుకు సాగాలి. వాద ప్రతివాదనలతో కాలక్షేపం చేయకూడదు. కర్తవ్యాన్ని సకాలంలో నిర్వర్తించాలి. ఉన్నత స్థితి గోచరిస్తుంది. పని విషయంలో పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రేమ వ్యవహారం ఫలించి విహారయాత్రలు చేస్తారు. ఈరోజు మీ నిర్ణయాలలో పొరపాట్లు సరిచేసుకునే యత్నాలు చేస్తారు. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉండవచ్చు. ఇంట బయట ఒత్తిళ్లు పెరుగుతాయి. వాహన యోగం ఉంది. భూ వివాదాలు కొలిక్కి వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. డబ్బు దుర్వినియోగం ఎక్కువగా ఉంటుంది. కోర్టు కేసు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతుంది. ఆస్తుల కొనుగోలు మీద ఆసక్తి చూపిస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. కొందరు స్నేహితుల తీరు చూసి ఆందోళన చెందుతారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు అందుకుంటారు. సంతాన యోగానికి సంబంధించి తీపి కబురు మీ చెవిన పడుతుంది. ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. దైవ చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త అవకాశాలు. ఆలోచనలు స్థిరంగా ఉంటాయి. ఆలయాలను సందర్శిస్తారు. ఆదిత్య హృదయం చదవాలి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి ముఖ్య కార్యాల్లో జయం చేకూరుతుంది. పూర్తి విశ్వాసంతో పనిచేస్తే అద్భుతమైన కార్యసిద్ధి లభిస్తుంది. బుద్ధి చురుగ్గా పనిచేస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వస్తుంది. మితంగా ఖర్చు చేయండి. పొరపాట్లకు తావివ్వవద్దు. నిదానంగా నిర్ణయాలు తీసుకోండి. ఓర్పు కాపాడుతుంది. భూ గృహ యోగాలు ఉన్నాయి. ముఖ్య కార్యాల్లో విజయం లభిస్తుంది. నమ్మకం గెలిపిస్తుంది. పనులు వాయిదా వేయవద్దు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఉద్యోగంలో మంచి జరుగుతుంది. అధికార లాభం సూచితం. దేనికి తొందరవద్దు. ఓర్పు శక్తినిస్తుంది. నిజాయితీ గొప్పవారిని చేస్తుంది. వ్యాపార లాభం సూచితం. ఆర్థిక సమస్యలు కొంతవరకు తొలగిపోతాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. కొన్ని ప్రధాన సమస్యలు సైతం తీరుతాయి. బంధువులు మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. భూములు, వాహనాలు, నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇంటి నిర్మాణ యత్నాలలో ముందడుగు వేస్తారు. కోర్టు వ్యవహారంలో సానుకూల సంకేతాలు ఏర్పడతాయి. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి. పరిచయాలు మరింత పెరుగుతాయి. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఇళ్లు కొనే ప్రయత్నం చేస్తారు. కొత్త ఆదాయ మార్గాలకు ప్రయత్నాలు చేస్తారు. మంచి పరిచయాలు పెరుగుతాయి. రియల్ ఎస్టేట్ వారికి 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. భార్య పిల్లలు ఎంతగానో సహాయ సహకారాలు అందిస్తారు. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. రాజకీయాలు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంటుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. విశ్రాంతి అవసరం. గురుశ్లోకం చదువుకుంటే మంచిది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి కొన్ని అనుకోని సమస్యలు ఎదురైనా శుభ ఫలితాలే గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంకల్పం సిద్ధిస్తుంది. విజయం లభిస్తుంది. బాధ్యతలను చక్కగా పూర్తి చేస్తారు. అవాంతరాలను బుద్ధిబలంతో అధిగమిస్తారు. ఆర్థిక సమస్యలు కొంతవరకు తగ్గుతాయి. ప్రశంసలు పొందుతారు. ఆటంకాలను సునాయాసంగా అధిగమిస్తారు. ఆత్మీయుల సూచనలు పనిచేస్తాయి. విష్ణు సహస్రనామం పఠించండి. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. అనవసరపు పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. సకాలంలో పనులు పూర్తవుతాయి. సంఘంలో గుర్తింపు, గౌరవం లభిస్తాయి. వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి. సంతోషించే వార్త వింటారు. కళ సాకారం అవుతుంది. మిత్రుల అండ లభిస్తుంది. కోరుకున్నది లభిస్తుంది. అనేక మార్గాల్లో అభివృద్ధిని సాధించే కాలమిది. టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి చల్లని కబురు అందుతుంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. ఈరోజు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కొందరు ప్రయత్నిస్తారు. గొడవలు, వివాదాలకు దూరంగా ఉండకపోతే ధన నష్టం గోచరిస్తుంది. చుట్టూ జరుగుతున్న విషయాల పట్ల ఎక్కువ ఆలోచించకుండా మీ పని మీరు చేసుకోవడం వలన మంచి ఫలితాలు పొందుతారు. స్వగృహం కలిగి ఉండాలన్న మీ చిరకాల వాంఛ ఫలిస్తుంది. విద్యార్థులు సునాయాసంగా ఉత్తీర్ణతను సాధిస్తారు. లాయర్లకు, డాక్టర్లకు అనుకూలమైన సమయం. విద్యార్థులకు అంచనాలు తారుమారు అవుతాయి. ఆధ్యాత్మిక చింతనతో ప్రశాంతంగా గడుపుతారు. విష్ణు సహస్రనామం చదువుకుంటే మంచిది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశివారు ఆర్థిక లాభం పొందుతారు. కష్టాలు తీరుతాయి. అదృష్టం వరిస్తుంది. నిదానంగా పనులు పూర్తి చేయడం వల్ల సత్ఫలితాలు వస్తాయి. చంచల స్వభావంతో పొరపాటు జరిగే ప్రమాదం ఉంది. ఆవేశపడే పరిస్థితులు ఎదురవుతాయి. కుటుంబ సభ్యులతో విభేదాలు వద్దు. విజయం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో లాభం ఉంటుంది. మనోబలంతో లక్ష్యాన్ని చేరాలి. ఆపదలు పొంచి ఉంటాయి. ఎదురు చూస్తున్న పనుల్లో జాప్యం జరుగుతుంది.
ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసి ముందుకు వెళ్ళండి. దేనికి సందేహించవద్దు. ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనుకడుగు వేయవద్దు. మానసిక అనిశ్చితి మంచిది కాదు. అనుకోని విధంగా కొన్ని పనులు అతివేగంగా పూర్తవుతాయి. మీ పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. ఎవరికి హామీలు ఉండవద్దు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రేమ వ్యవహారాలు ముందడుగు వేస్తాయి. ఈరోజు అవసరానికి కావలసిన ధనం చేతికి అందుతుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రశాంతంగా సాగిపోతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఆశాజనకంగా ఉంటాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. స్నేహితులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు. మానసిక ఆందోళనలు తగ్గిపోతాయి. అనుకున్న పనులు నెరవేరుతాయి. కొత్త పనులను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. సోదరులు సోదరీమణులతో వివాదాలు తీరుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు. గతాన్ని మర్చిపోవలసిన సమయం ఇది. భవిష్యత్తు కోసం ప్రణాళికలు రూపొందించుకొని ముందుకు సాగడం ఉత్తమమైన నిర్ణయం. నూతన వస్తువులను కొనడానికి సమయం ఆసన్నమైంది. కుటుంబ విషయాలలో ముఖ్య నిర్ణయాలను తీసుకుంటారు. ఇష్టదైవాన్ని దర్శించుకోవాలి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థికంగా శుభకాలం. దైవానుగ్రహం సిద్ధిస్తుంది. ముఖ్య కార్యాల్లో లాభపడతారు. చంచలత్వం వల్ల ఫలితాలు తారుమారయ్యే ప్రమాదం ఉంది. జాగ్రత్తగా ఖర్చు చేయాలి. ఉద్యోగ వ్యాపారాల్లో ఉత్తమ ఫలితాలు ఉన్నాయి. ఎవరినీ నమ్మవద్దు. పక్కనే ఉండి సమస్యలు సృష్టించే వారుంటారు. కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోండి. అద్భుతమైన శుభకాలం. ఆశించిన ఫలితాలు ఉంటాయి. మంచి మనసుతో చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. కాలం కలిసి వచ్చి గొప్పవారవుతారు. ఒక సమస్య తొలగుతుంది. బంధాలు బలపడతాయి. వ్యాపారం బ్రహ్మాండంగా ఉంటుంది. ధనలాభం సూచితం. ఎదురుచూస్తున్న పనుల్లో విజయం ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి పెరుగుతుంది. అనుకోకుండా బంధువులు ఇంటికి వచ్చి 2 రోజులుండే సూచనలు ఉన్నాయి. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో ఎదురుచూపులు తప్పవు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కోర్టు కేసు ఒకటి పరిష్కారం అవుతుంది. దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. ఈరోజు కొత్త మిత్రులు పరిచయం అవుతారు. అనుకుని విధంగా పనులు చక్కదిద్దుతారు. రావాల్సిన సొమ్ము సకాలంలో అందుతుంది. మిత్రుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. వివాహ ఉద్యోగ యత్నాలలో ముందడుగు వేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఒక ఉద్యోగ విషయంలో మీకు అనుకోకుండా పిలుపు వస్తుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యానికి ఆదాయానికి తిరుగులేదు. మిత్రులతో వేడుకలు చేసుకుంటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. మీరు బాగా నమ్మిన వారు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి. ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు ఉద్యోగాలలో మరింత అనుకూల స్థితి ఏర్పడుతుంది. మీ దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి పెట్టి ఆ దిశగా పనిచేయండి. మంచి ఫలితాలు పొందుతారు. ప్రయాణాలు శుభకార్యాల కారణంగా ధన వ్యయం గోచరిస్తుంది. ఇష్ట దేవతా స్మరణ మిమ్మల్ని కాపాడుతుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.